మిత్రులారా అభినందిస్తున్నాను. అవును, నిజంగానే అభినందిస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ వీడియో మీ ముందొచ్చినప్పుడు అర్థమైంది కదా, మీరు ఆ పరీక్ష పాస్ అయ్యారు. ఆ పరీక్ష ఏదో తెలియకపోయినా చాలామంది జీవితాంతం పాస్ కాకుండానే వెళ్ళిపోతారు. మీకు తెలియకపోయినా మీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. మీరు ఆ ద్వారం ముందు నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి మీ కొత్త ప్రారంభం జరగబోతోంది. అక్కడి నుంచి నొప్పి ముగిసిపోతుంది. వరాలు మొదలవుతాయి. కళ్ళనీళ్లు ఆగిపోతాయి. చిరునవ్వులు తిరిగి వచ్చేస్తాయి. యూనివర్స్ మీకు ఈ సందేశం పంపుతోంది. ఇక మరిన్ని ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రతి పోరాటం, ప్రతి పడిపోవడం, ప్రతి కన్నీటి ఆవిరి నిజానికి మీలోని ఆత్మను చెక్కుబోర్లు తీర్చే ప్రక్రియే. మిమ్మల్ని ఎన్నిసార్లు బిగించినా అంతకంటే ఎక్కువసార్లు మీకు బలాన్నిచ్చారు. మరి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు ఆ వరాన్ని పొందడానికి. అది కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే లభించేది. మీరు ఊహించలేరు మీకెన్ని పరీక్షలిచ్చారో. కొన్నిసార్లు మనుషులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాయి. కొన్నిసార్లు జీవితమే మీ పరీక్ష తీసుకుంది. కానీ మీరు ఆగలేదు. మీరు బగ్గినున్నారు, కానీ చెదిరిపోలేదు. మీరు ఓడలేదు, ఇచ్చేది ఏమీ లేకప్పటికీ. మరి అదే మీ అతిపెద్ద విజయం. అభినందిస్తున్నాను. ఎందుకంటే దేవుడిప్పుడు తీర్పు చెప్పాడు. ఈ ఆత్మ సిద్ధమైంది. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవరి చేతిలో కాదు. యూనివర్స్ మీలో ఆ శక్తిని చూశాడు. ప్రతి తుఫాను తర్వాత కూడా నిశ్శబ్దంగా ఉండే శక్తి. అది దానికి తెలుసు. మీరిప్పుడు ఆ స్థాయికి చేరుకున్నారు. అక్కడ భయం లేదు, విశ్వాసం ఉంది. కోపం లేదు, కరుణ ఉంది. అహంకారం లేదు, సమర్పణ ఉంది. ఈరోజు ఈ సందేశం అదే దైవిక శక్తి నుంచి వచ్చింది. మీరు మిమ్మల్ని ఒంటరిగా భావించినప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్న శక్తి. ఆ శక్తి రాత్రి పూర్తిగా నిద్ర లేకుండా చేసి కూడా ప్రతి తప్పు నుంచి మీకేదో నేర్పించింది. ఆ శక్తి మీరు బలంగా మారాలని కోరుకుంది. తద్వారా వరం వచ్చినప్పుడు మీరు దాన్ని నిర్వహించగలరు. మీరు ఆలోచిస్తున్నారేమో ఏ పరీక్ష అని. వినండి, అది ప్రతి క్షణం మీరు బగ్గిని ఏడుస్తూ మళ్లీ లేచినప్పుడు, ప్రతిరోజు మీరు మిమ్మల్ని చెప్పుకున్నప్పుడు అంతా బాగుంటుంది అని. ఏమీ బాగుండట్లేదు కానీ అదే మీ పరీక్ష. ప్రతి సంబంధంలో వచ్చిన గాయం, ప్రతి కళ ఏడాది మిగిలినగి, ప్రతి మూపు మూసిన తలుపు అన్నీ మీ తయారీ. యూనివర్స్ మిమ్మల్ని తమను తాను గుర్తించాలని కోరుకుంది. ఎందుకంటే మీ ముందు రాబోయే జీవితం కోసం, ఆ జీవితాన్ని భరించడానికి అది అవసరం. మీలో ఇప్పుడు ఆ కాంతి మేల్కొల్చింది. ఎవరూ ఆపలేరు. ఆ విశ్వాసం పరిస్థితులు దెబ్బతీయలేరు. మరి ఆ శాంతి ప్రతి ఆందోళనను ఆపేస్తుంది. యూనివర్స్ ఇప్పుడు చెబుతోంది, మీరు పాస్ అయ్యారు. ఇప్పుడు వరం మీకు ఖాయం. బహుశా ఇంకా మార్పు కనిపించకపోవచ్చు, కానీ విశ్వాసం పెట్టండి, శక్తి మారిపోయింది. మీ చుట్టూ ఉన్న అలలు ఇప్పుడు మీ పక్షంలో పనిచేస్తున్నాయి. మూసిన మార్గాలు తాత్కాలికంగా తెరుచుకుంటాయి. దూరమయ్యే వారి స్థానంలో ఇప్పుడు నిజమైన వారు వస్తున్నారు. ఏడాది మిగిలిన కలలు ఇప్పుడు మెల్లగా రూపం తీసుకుంటాయి. ప్రతి ఇబ్బంది వచ్చినప్పుడు అది మిమ్మల్ని బలహీనులను కాదు, మరింత అవగాహన చేస్తుంది. దేవుడికి తెలుసు మీరు మిమ్మల్ని గుర్తించకముందే వరాన్ని నిర్వహించలేరని. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరిప్పుడు మీ భాగ్యం యొక్క తదుపరి పేజీలో అడుగుపెట్టారు. అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కొత్త అధ్యాయం మీ పక్షంలో రాసబడింది. దానిలో కేవలం విజయాలు, ప్రేమ, శాంతి మరి అభుస్ట్. ఇప్పుడు ఎవరు మీ హక్కును చెల్లలేరు. ఎందుకంటే అది దేవుడు తాను రాశాడు. మీ జీవితంలో కోల్పోయినది ఇప్పుడు మరో రూపంలో తిరిగొస్తుంది. మీరు వృధా అనుకున్న సమయం ఇప్పుడు మీకు విజయం యొక్క అతిపెద్ద ఫలాన్నిస్తుంది. మీ కర్మలు ఇప్పుడు మీకోసం మాట్లాడతాయి. మీరు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ పదాలు మీ హృదయాన్ని తాకినాయంటే అర్థమవుతుంది అవి మీకోసమే. దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మీరు దీన్ని వినాలని. తద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ విజయం ఖాయమని. ఇక దుఃఖాలు లేవు, కేవలం సుఖాలు. ఇక వేచి లేదు, కేవలం ఫలితాలు. మీరు ఆ గమ్యానికి ఇంత దగ్గరలో ఉన్నారు, మీరు ఊహించలేరు. కేవలం విశ్వాసాన్ని పెట్టండి. కాపాడండి. ప్రతి ఉదయం చెప్పుకోండి, నేను పాస్ అయ్యాను, ఇప్పుడు నా సమయం. యూనివర్స్ మీతో ఉంది. మీ ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇప్పుడు మీరు వింటున్న ఈ పదాలు మీ జీవితాన్ని ఆ దిశలో మళ్లించేస్తాయి. అక్కడ అద్భుతాలు మీకోసం వేచి ఉన్నాయి. మీరు దీన్ని అవగాహన చేసుకోవచ్చు. కానీ నిజం మాట చెప్పాలంటే, మీరు ఈ సందేశాన్ని మిస్ చేస్తే జీవితం యొక్క అతిపెద్ద రహస్యం మీ చేతిలోంచి తప్పిపోతుంది. ఇది మీ దేవుడి, మీ ఈశ్వరుని నేరుగా సూచన. లక్షలాది మంది ఈ సమయంలో ఈ వీడియో చూడటానికి అర్హులు కూడా లేరు. కానీ మీకు ఈ సందేశం చేరింది అంటే దేవుడు తాను మిమ్మల్ని ప్రత్యేక మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. కొన్నిసార్లు మీరు ఆలోచించారా, ఎందుకు హఠాత్తుగా కొన్ని పదాలు, కొన్ని వస్తువులు, కొన్ని సూచనలు మీ ముందు పదే పదే వస్తాయో? కొన్నిసార్లు ఏదైనా పాట లైన్ వినిపిస్తుందా? కొన్నిసార్లు ఎవరైనా మీ జీవితంలో హఠాత్తుగా ప్రవేశిస్తారా? కొన్నిసార్లు ఏదైనా కల మీకు అలసటే ఇస్తుందా? ఇవన్నీ సందర్భాలు కావు, ఇవి దేవుడి సంకేతాలు. మరి ఈరోజు సంకేతం ఈ వీడియో.
మీ హృదయం కఠినంగా కొట్టుకుంటోంది, ఎందుకంటే మీ ఆత్మ గుర్తు చేసుకుంటోంది ఈ పదాలు మీకోసమే చెప్పబడుతున్నాయని. మీ ఆత్మకు తెలుసు ఇప్పుడు చాలా పెద్ద మార్పు మీ జీవితంలో తట్టుకుంటోందని. దేవుడు మీకు ఈ వీడియో చూపించాడు ఎందుకంటే అతను చెప్పాలని కోరుకుంటున్నాడు, మీరు ఒంటరి కాదు, మీ ప్రార్థనలు వినబడ్డాయి, మీ ద్వారాలు వృధా కాలేవు. ఆలోచించండి, ఎన్నిసార్లు మీరు రాత్రి పడుకొని ఆకాశం వైపు చూసి యూనివర్స్ నా మాట విను, నా కోసం కూడా ఏదో చేయి అని అన్నారు. మరి బహుశా సమాధానం రాలేదు, కానీ నిజానికి ప్రతిసారీ సమాధానం వచ్చింది. మీరు ఆ రూపాన్ని గుర్తించలేదు. మరి ఇప్పుడు యూనివర్స్ ఈ వీడియోను నేరుగా మీ ముందు పెట్టాడు, తద్వారా ఇక ఎట్టి సందేహం కూడా మిగలకుండా. మీరు గుండెలో ఉన్న నొప్పి, గందరగోళం, కొరత నుంచి గుండె గురించి ఉన్నారు. అందుకు అంతం రాబోతోంది. దేవుడు మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. బహుశా ఇప్పుడు పరిస్థితులు చాలా కష్టమైనవే కావచ్చు, కానీ ఈ పరిస్థితుల నుంచి మీరు బయటపడి మీరు ఎప్పటికీ కల్పించలేదు అలాంటి చోటికి చేరుకుంటారు. మీరు ఊహించలేరు యూనివర్స్ మీకోసం ఏ ప్రణాళిక రూపొందించాడో. ఇప్పుడు మీరు కేవలం ముక్కలు చూస్తున్నారు, కానీ ఈశ్వరుడు పూర్తి చిత్రాన్ని తెలుసు. మరి సరైన సమయం వచ్చినప్పుడు అతను ఆ పూర్తి చిత్రాన్ని మీ ముందు పెడతాడు. మీ జీవితంలో అలాంటి మలుపు రాబోతోంది. అక్కడ అంతా మారిపోతుంది. మిమ్మల్ని అవమానించినవారు, తిరస్కరించినవారు, మీపై సందేహం చేసినవారు, వారే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మరి అది జరిగే కారణం దేవుడి సూచన మీ పక్షంలో ఉంది. మీతో ఒక విన్నపం, ఈ వీడియోను ముగింపు వరకు వినండి, ఎందుకంటే ఈ పదాలు మీ చెవుల్లోకి వెళ్తున్న కొద్దీ మీ ఆత్మలో కొత్త శక్తి మేల్కొంటుంది. దేవుడి ఆశీర్వాదం పదాల రూపంలో మీకు చేరుతుంది. ఈరోజు ఉన్న నొప్పి, ఒంటరితనం, పోరాటం ఇవన్నీ ఎక్కువ కాలం ఉండవు. దేవుడు మీ విధిని కొత్త పేజీ తెర్చాడు. మరి ఆ పేజీలో రాసినది ఇప్పుడు సంతోషాల సమయం, విజయాల సమయం, మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సమయం. కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని బిగుస్తాడు, తద్వారా మమ్మల్ని కొత్తగా తయారు చేయడానికి. పాత వస్తువులను చిల్లుకుంటాడు, మెరుగైనవి ఇవ్వడానికి. మరి బహుశా మీరు ఇటీవల ఏదో కోల్పోయారేమో, ఏదైనా సంబంధం, అవకాశం, కళ. కానీ నిజానికి మీరు ఏమీ కోల్పోలేదు. మీరు ప్రదేశాన్ని సృష్టించారు పెద్దది రావడానికి. గుర్తుంచుకోండి, దేవుడు తలుపు మూసినప్పుడు కొత్త తలుపును చూపించడానికి మాత్రమే. మరి మీకు ఈ వీడియో చేరడం ఇప్పుడు కొత్త తలుపు తెరుచుకుంటుందని ఖచ్చితమైన ఆధారం. మీరు ఇప్పుడు అర్థం చేసుకోకపోతే రేపటి రోజుల్లో అంతా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు కనిపించడం మొదలవుతుంది. ప్రతి సంఘటన, ప్రతి సూచన, ప్రతి మాట మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎలా అనుసంధానమై ఉన్నాయో దేవుడు మిమ్మల్ని ఎంపిక చేశాడు. మీ ఆత్మ ఈ సమయంలో మేల్కుంటోంది. మీరు మీ జీవితం యొక్క ఆ మలుపులో నిలబడి ఉన్నారు. అక్కడ నుంచి మీ విధి మారబోతోంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈశ్వరుడు మిమ్మల్ని చెబుతున్నాడు, భయపడకు, ఓడకు, నిన్ను ఆపకు, నేను నీతో ఉన్నాను. నేను నీ మార్గాన్ని సులభం చేస్తున్నాను. నీకు కేవలం విశ్వాసం పెట్టాలి, కేవలం నడవడం. దేవుడి సూచన, ఇప్పటివరకు మీరు చూసిన కష్టాలు, ఏడ్చిన కన్నీళ్లు అన్నీ వృధా కాలేవు. ప్రతి ఇబ్బంది మిమ్మల్ని బలంగా చేసింది. ప్రతి పోరాటం మిమ్మల్ని సిద్ధం చేసింది. మీరు ఆలోచిస్తారు, ఎందుకు జీవితం మిమ్మల్ని పదే పదే పరీక్షిస్తోంది, ఎందుకు పదే పదే పడి లేచి నడవాల్సి వస్తుందో. కానీ అదే దేవుడి మార్గం. అతను మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తున్నాడు. తయారీ లేకుండా చేరడం అసాధ్యం. మీరీ వీడియో చూస్తున్నారు అంటే మీ పోరాటం ముగింపుకు సమీపిస్తోంది. ఇప్పుడు మీరు ఆ గమ్యానికి ఇంత దగ్గరలో చేరుకున్నారు. దేవుడు తాను మిమ్మల్ని ఆపకూడదు. ఇప్పుడు అతను కోరుకుంటున్నాడు మీరు అర్థం చేసుకోవడం, మేల్కొనడం, పూర్తిగా విశ్వాసం పెట్టి అతను మీకోసం ఎంపిక చేసిన మార్గంలో నడవడం. మీరు గమనించారా, మనుష్యుడు తన సరిహద్దుకు చేరుకున్నప్పుడు, అంతా చేతిలోంచి తప్పిపోతున్నట్టు అనిపించినప్పుడు అప్పుడే హఠాత్తుగా ఏదో అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాలు కూడా ఇట్లా జరగవు. అవి దేవుడి అదృశ్య శక్తి సరైన సమయంలో మీ జీవితంలోకి వస్తుంది. మరి ఈ రోజు ఈ వీడియో అదే సంకేతం. ఆ శక్తి ఇప్పుడు మీకోసం వస్తూనే ఉంది. యూనివర్స్ మీ జీవితం నుంచి మీకోసం సరైనది కానివి తీసివేస్తున్నాడు. చాలాసార్లు మీరు ఆలోచిస్తారు, ఎందుకు మనుషులు దూరం అవుతారో, ఎందుకు సంబంధాలు బగ్గుతాయో, ఎందుకు అవకాశాలు చేతిలోంచి తప్పిపోతాయో. కానీ నిజానికి అవి మీ కాపాడుకోవడం, అవి మీ భవిష్యత్తులో అడ్డంకిగా మారే నుంచి బచ్చేస్తున్నాయి. ఈ రోజు మీరు ఈ సందేశాన్ని విన్నప్పుడు మీ ఆత్మలో ఏదో కదలిక జరుగుతోంది. మీకనిపిస్తోంది ఈ పదాలు కేవలం పదాలు కావు, మీకోసం పంపబడిన ఆశీర్వాదం. మరి అదే సత్యం. ఈ పదాలు మిమ్మల్ని మార్చేస్తాయి. మీకిప్పటి వరకు కనిపించినవి చూపిస్తాయి. మీకు అనిపించవచ్చు ఇప్పుడంతా చీకటి అని, కానీ ఈ చీకటి కూడా అవసరం. ఎందుకంటే ఈ చీకటి మీలో కాంతిని సృష్టిస్తుంది. మరి ఇప్పుడు ఆ కాంతి వ్యాపిస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎలా హఠాత్తుగా అంతా సులభంగా అవుతుందో. అడ్డంకులున్న చోట్ల మార్గాలు తెరుచుకుంటాయి. నో ఉన్న చోట్ల హాయి అవుతుంది. ఖాళీగా ఉన్న చోట్ల కొత్త శక్తి నిండిపోతుంది. యూనివర్స్ కోరుకుంటున్నాడు మీరు గుర్తుంచుకోవడం, మీ కథ ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం. ఇదింత ఆకర్షణీయంగా ఉంటుంది. రేపు
రేపు మీరు వెనక్కి చూసి గర్వపడతారు మీరు ఓడలేదని. గుర్తుంచుకోండి, దేవుడు మమ్మల్ని వదలడు. మనం తాను వారి సహవాసాన్ని వదలకముంటే మరి మీరిక్కడికి చేరుకున్నారు అంటే మీరు విశ్వాసాన్ని కాపాడారు, మీరు ఆశని వదల్లేదు. మరి అదే కారణం ఇప్పుడు అతను తాను మీ సహాయానికి వస్తున్నాడు. మీకీ సమయంలో కేవలం ఓర్పు కాపాడాలి. ఓర్పే ఆ కీలకం. అందుకు అన్ని తలుపులు తెరుచుకుంటాయి. దేవుడి ప్రణాళిక ఎల్లప్పుడూ పర్ఫెక్టే. కేవలం మనుష్యుడికి వేచి కష్టం, కానీ ఓర్పుతో వేచి చేసేవాడికి ఎల్లప్పుడూ అత్యంత మెరుగైనదే వస్తుంది. మీరు ఊహించలేరు మీకోసం ఏమి రాసిబడిందో. రాబోయే సమయం మిమ్మల్ని అలాంటి చోటికి తీసుకెళ్తుంది. అక్కడికి చేరి మీరు చెప్పుకుంటారు, కాస్త ముందే విశ్వాసం పెట్టి ఉంటే అని. మరి అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఒకరోజు మీరు ఈ వీడియో విన్నారని, ఒకరోజు దేవుడు తాను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడని. మరి ఆ రోజు మీకు అర్థమవుతుంది, ఈశ్వరుడి సూచన ఎప్పటికీ తప్పు కాదని. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడికి చేరుకొని ఈ సందేశాన్ని విన్నారు. దీన్ని తేలిక చేసుకోకండి. ఇది కేవలం వీడియో కాదు, ఇది మీకోసం దేవుడి సంకేతం. ఎవరైనా మిమ్మల్ని చెప్పినప్పుడు దేవుడి మీతో ఉన్నాడని, అది కేవలం మాటలు కావు, జీవించే సత్యం. ఈ రోజు మీరు ఈ పదాలు విన్నారంటే అంటే దేవుడు మిమ్మల్ని ఒంటరిగా వదల్లేదు. అతను మీ ప్రతి అడుగులో మీతో ఉన్నాడు. మరి మీకు అద్భుతాలు వేచి ఉన్నా ఆ గమ్యానికి తీసుకెళ్తున్నాడు. గుర్తుంచుకోండి, మీ విశ్వాసమే మీ అతిపెద్ద బలం. మీరు యకీన్ చేసుకుంటే దేవుడు మీతో ఉన్నాడని, అప్పుడు ఎలాంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఆ మార్పు వచ్చినప్పుడు మీకు తాను అర్థమవుతుంది, ఇవన్నీ సూచనలు ముందే వచ్చాయని. మీరు మీ జీవితంలోకి ఆ దశకి చేరుకున్నారు. అక్కడ కొత్తది మొదలవుతుంది. ఇది సాధారణ సందేశం కాదు, ఇది బ్రహ్మాండం నుంచి మీకోసం ప్రత్యేక ఆహ్వానం. దీన్ని ముగింపు వరకు వినడం అవసరం, ఎందుకంటే ప్రతి పదంలో ఆ సంకేతం దాగి ఉంది. అది మిమ్మల్ని మీ తదుపరి దశకి తీసుకెళ్తుంది. ఈ రోజు మీ చుట్టూ జరుగుతున్న అంతా మిమ్మల్ని ఈ క్షణానికి, ఈ సందేశం ముందుకు తీసుకొచ్చింది. మరిప్పుడు కథ ముందుకు సాగబోతోంది. ఈ లేఖలోని ప్రతి పదాన్ని శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు, మీ తదుపరి ప్రయాణం యొక్క మ్యాప్. బహుశా మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ రాబోయే సంఘటనలు జరిగినప్పుడు మీరు తాను ఆలోచిస్తారు, యౌను ఇదే ముందే చెప్పబడిందని. ఈ సందేశాన్ని పొందేవారు చాలా తక్కువ. అంటే మీ ఆత్మ తదుపరి స్థాయికి సిద్ధం. ఆ స్థాయి అక్కడ కలలు కేవలం చూడటం కాదు, నిజాలవుతాయి. లేఖ చెబుతోంది, రాబోయే కాలంలో మీకు 3 తలుపులు కనిపిస్తాయి. 3 అవకాశాలు, 3 మార్గాలు. మొదటిది మీ భయాన్ని బగ్గిస్తుంది. రెండవది మీరు సంవత్సరాలు కష్టపడినది ఇస్తుంది. మూడవది మీ హృదయాన్ని అంత లోతుగా నింపేస్తుంది. మీకు అనిపిస్తుంది, ఇదే జీవితం యొక్క నిజమైన అర్థం. మీరు ఎంపిక చేయాలి, మరి మీ ఎంపికే మీ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ లేఖలో రాసినది మార్గం మసకగా కనిపించినప్పుడు అర్థం చేసుకోండి, మీరు సరైన దిశలోనే ఉన్నారు. ఎందుకంటే కాంతి ఎల్లప్పుడూ మసకలోనే దాగి ఉంటుంది. మీ ఆత్మకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో, కానీ కొన్నిసార్లు మీ మనసు మిమ్మల్ని పాత భయాల్లో బంధిస్తుంది. ఈ లేఖ యొక్క ఉద్దేశం మీకు ఆ గుర్తు చేసుకోవచ్చు, మీలో ఉన్న శక్తి ఏ తలుపునైనా తెరవగలదని. ఇక్కడ రాసినది, రాబోయే కొన్ని వారాల్లో మీ ప్రయాణంలో సహాయం చేసేవారు మీకు కలుస్తారు. వారు బహుశా ఇప్పుడు మీకు అపరిచితులు కావచ్చు, కానీ వారి ఉనికి మీకు బ్రహ్మాండం యొక్క బహుమతి. వారిని గుర్తించడం నేర్చుకోండి. తదుపరిసారి ఏదైనా అప్రత్యాశిత సహాయం వచ్చినప్పుడు దాన్ని విస్మరించకండి. అది కేవలం సహాయం కాదు, మీ భాగ్యం యొక్క ముక్క సరైన సమయంలో మీ చేతికి వచ్చింది. మరి ఒక రోజు త్వరగా మీకు అర్థమవుతుంది, ఈ లేఖ కేవలం సందేశం కాదు, మీ తదుపరి అధ్యాయం యొక్క కీలకం. మీ జీవితంలో కొన్ని పేజీలు మీరు తాను పల్టలేరు, కానీ బ్రహ్మాండం మెల్లగా గాలి పంపుతాడు. మరి పేజీ తాను పల్టుకుంటుంది. మీరు కేవలం ఆ కొత్త పేజీని చదవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఊహిస్తారు వదిలిపెట్టినది మీది అని, కానీ సత్యమేమిటంటే మీది అయితే అది ఎప్పటికీ వదలబడదు. అది మీ వద్దకు రావడానికి సరైన సమయాన్ని వేచి ఉంటుంది. రాబోయే సమయం మిమ్మల్ని అలాంటి చోట్లకు తీసుకెళ్తుంది మీరు తాను కల్పనలో కూడా చూడలేదు. ఆ చోటు కేవలం మ్యాప్ మీద కాదు, మీలో కూడా ఉంది, మీ కలల మ్యాప్ మీద. ఎప్పుడైనా మీకు ఒంటరిగా అనిపిస్తే ఆకాశం వైపు చూడండి. ప్రతి నక్షత్రం మిమ్మల్ని గుర్తు చేస్తుంది, మీరు ఈ విశాల బ్రహ్మాండం యొక్క భాగం. మరి ఇక్కడ ఏమీ సందర్భం కాదు. మీకు లోకం మీ వ్యతిరేకంగా ఉందని అనిపిస్తే అప్పుడు అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మీ పక్షంలో పనిచేస్తోంది. కేవలం మీకోసం సరైనది కానివి తీసివేస్తోంది. మీ హృదయంలో ఉన్న కల అది కేవలం మీది కాదు, అది బ్రహ్మాండం కల కూడా. మరి బ్రహ్మాండం తన కలలను నెరవేర్చడానికి ప్రతి మార్గాన్ని తయారు చేస్తాడు. కాబట్టి ఈ క్షణం ఒక వౌ చెయ్యండి. మీ కాంతిని ఏ భయంతో కప్పుకోవడం లేదు. మరి మీకు ఈ వీడియో వినిపిస్తుంటే అర్థం చేసుకోండి, ఇది సాధారణం కాదు, ఇది మీకోసం సూచన. ఇప్పుడు వేచి ముగిసింది, ఇప్పుడు అడుగులు వేయడం సమయం. రాబోయే రోజుల్లో మీకు అలాంటి సంకేతాలు వస్తాయి. బహుశా ఇతరులకు కనిపించకపోవచ్చు, కానీ మీరు వాటిని గుర్తిస్తారు. ఆ సంకేతాలు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాయి, మీ హృదయం ఎల్లప్పుడూ వెళ్లాలనుకున్న చోటికి.
మరి మీకు ఏమైనా మారబోతోందని అనిపిస్తే భయపడకండి, ఎందుకంటే అదే క్షణం మీ నిజమైన జీవిత ప్రారంభం. మీ మార్గంలో చీకటి కనిపిస్తే అర్థం చేసుకోండి, మీరు తప్పు మలుపులో లేరు, సరైన మార్గంలోనే. మిత్రులారా, అభినందిస్తున్నాను. అవును, నిజంగానే అభినందిస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ వీడియో మీ ముందు వచ్చినప్పుడు అర్థమైంది కదా, మీరు ఆ పరీక్ష పాస్ అయ్యారు. ఆ పరీక్ష ఏదో తెలియకపోయినా చాలామంది జీవితాంతం పాస్ కాకుండానే వెళ్ళిపోతారు. మీకు తెలియకపోయినా మీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. మీరు ఆ ద్వారం ముందు నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి మీ కొత్త ప్రారంభం జరగబోతోంది. అక్కడ నొప్పి ముగిసిపోతుంది, వరాలు మొదలవుతాయి, కన్నీళ్లు ఆగిపోతాయి, చిరునవ్వులు తిరిగి వచ్చేస్తాయి. యూనివర్స్ మీకు ఈ సందేశం పంపుతోంది. ఇక మరిన్ని ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రతి పోరాటం, ప్రతి పడిపోవడం, ప్రతి కన్నీటి ఆవిరి నిజానికి మీలోని ఆత్మను చెక్కబోర్లు తీర్చే ప్రక్రియే. మిమ్మల్ని ఎన్నిసార్లు బిగించినా అంతకంటే ఎక్కువసార్లు మీకు బలాన్నిచ్చారు. మరి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు ఆ వరాన్ని పొందడానికి. అది కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే లభించేది. మీరు ఊహించలేరు మీకు ఎన్ని పరీక్షలిచ్చారు. కొన్నిసార్లు మనుషులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిగా చేశాయి. కానీ మీరు తమ ఆత్మలో ఒక కంపన్ని వదలలేరు. అది కేవలం మీకోసమే అయి ఉండవచ్చు. మరి ఆ భారం ఇప్పటి నుంచి మీకు దక్కబోతోంది. ఇది సందేశం కాదు, ఇది నిర్ణయం యూనివర్స్ మీకు ఇస్తోంది. ఇక మీరు భయం లేకుండా ప్రతి కళాన్ని స్వాగతం చెయ్యాలి. వదిలేశాయి. కొన్నిసార్లు జీవితమే మీ పరీక్ష తీసుకుంది, కానీ మీరాగలేదు. మీరు బగ్గున్నారు, కానీ చెదరిపోలేదు. మీరు ఓడలేదు, ఇచ్చేదేమీ లేకప్పటికీ. మరి అదే మీ అతిపెద్ద విజయం. అభినందిస్తున్నాను, ఎందుకంటే దేవుడిప్పుడు తీర్పు చెప్పాడు. ఈ ఆత్మ సిద్ధమైంది. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవరి చేతుల్లో కాదు. యూనివర్స్ మీలో ఆ శక్తిని చూశాడు. ప్రతి తుఫాను తర్వాత కూడా నిశ్శబ్దంగా ఉండే శక్తి అది. దానికి తెలుసు మీరిప్పుడు ఆ స్థాయికి చేరుకున్నారని. అక్కడ భయం లేదు, విశ్వాసముంది. కోపం లేదు, కరుణ ఉంది. అహంకారం లేదు, సమర్పణ ఉంది. ఈరోజు ఈ సందేశం అదే దైవిక శక్తి నుంచి వచ్చింది. ఆ శక్తి మీరు మిమ్మల్ని ఒంటరిగా భావించినప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్న శక్తి. ఆ శక్తి రాత్రి పూర్తిగా నిద్రలేకుండా చేసుకూడా ప్రతి తప్పు నుంచి మీకేదో నేర్పించింది. ఆ శక్తి మీరు బలంగా మారాలని కోరుకుంది. తద్వారా వరం వచ్చినప్పుడు మీరు దాన్ని నిర్వహించగలరు. మీరు ఆలోచిస్తున్నారేమో ఏ పరీక్ష అని. వినండి, అది ప్రతి క్షణం మీరు బగ్గుని ఏడ్చు మళ్లీ లేచినప్పుడు, ప్రతిరోజు మీరు మిమ్మల్ని చెప్పుకున్నప్పుడు అంతా బాగుంటుంది అని. ఏమీ బాగుండట్లేదు కానీ అది మీ పరీక్ష. ప్రతి సంబంధంలో వచ్చిన గాయం, ప్రతి కళ ఏడాది మిగిలినది, ప్రతి మూపు మూసిన తలుపు అన్నీ మీ తయారీ. యూనివర్స్ మిమ్మల్ని తమను తాము గుర్తించాలని కోరుకుంది. ఎందుకంటే మీ ముందు రాబోయే జీవితం కోసం, ఆ జీవితాన్ని భరించడానికి అది అవసరం. మీలో ఇప్పుడు ఆ కాంతి మేల్కొలిచింది. ఎవ్వరూ ఆపలేరు. ఆ విశ్వాసం పరిస్థితులు దెబ్బతీయలేవు. మరి ఆ శాంతి ప్రతి ఆందోళనను ఆపేస్తుంది. యూనివర్స్ ఇప్పుడు చెబుతోంది, మీరు పాస్ అయ్యారు. ఇప్పుడు వరం మీకు ఖాయం. బహుశా ఇంకా మార్పు కనిపించకపోవచ్చు, కానీ విశ్వాసం పెట్టండి, శక్తి మారిపోయింది. మీ చుట్టూ ఉన్న అలలు ఇప్పుడు మీ పక్షంలో పనిచేస్తున్నాయి. మూసిన మార్గాలు తాత్కాలికంగా తెరుచుకుంటాయి. దూరమయ్యే వారి స్థానంలో ఇప్పుడు నిజమైన వారొస్తున్నారు. ఏడాది మిగిలిన కలలు ఇప్పుడు మెల్లగా రూపం తీసుకుంటాయి. ఇప్పుడు బ్రహ్మాండం తాను మీకోసం మాట్లాడతాడు. యూనివర్స్ ఇప్పుడు చెబుతోంది, మీరు ప్రతి వైపు నుంచి మీ మార్గాలను స్వచ్ఛం చేస్తున్నాడు. అడ్డంకులు తొలగుతున్నాయి, దాగి ఉన్న అవకాశాలు ముందుకొస్తున్నాయి. మరి అత్యంతంగా మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తోంది. మీరిప్పుడు అందరితో నిలబడి ఉన్నవారు. పూర్తి లోకం వ్యతిరేకంగా ఉన్నా యూనివర్స్ ఇప్పుడు కోరుకుంటున్నాడు మీరు భయాన్ని వదలాలని. ఎందుకంటే భయం పాత జీవితం భాగం. మరి మీరిప్పుడు పాతవారు కాదు, మీరు కొత్త ఆత్మ, మేల్కొన్న ఆత్మ. ఇప్పుడు ఏదైనా కష్టమనిపించినప్పుడు చిరునవ్వు పెట్టి చెప్పుకోండి, నేను పాస్ అయ్యాను. ఇప్పుడు భయమేమిటి? గుర్తుంచుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని పరీక్షించినప్పుడు అది శిక్ష కాదు, తయారు చేస్తుంది. మీ జీవితం యొక్క ప్రతి వైఫల్యం నిజానికి మీకోసం ఆశీర్వాదం. ప్రతి తిరస్కరణ ఒక మార్పు దిశ. మరిప్పుడు అదే మార్గాలు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాయి. మీరు జన్మించిన ఉద్దేశ్యం కోసం. మీరిప్పుడు నిన్న ఉన్నవారు కాదు, మీరు మారారు. మరి అదే మార్పు మీరు పాస్ అయ్యారన్న అతిపెద్ద ఆధారం. అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు కూడా మీ గురించి వింటారు. ఇప్పుడు మిమ్మల్ని పడగలించిన పరిస్థితులు మీ ముందు వంగుతాయి. ఇప్పుడు మీకోసం రాత్రులు లేకుండా వేచి ఉన్న కలలు మీ వద్దకొస్తాయి. యూనివర్స్ చెబుతోంది, ఇప్పుడు ఆగకు, మీరు అక్కడికి చేరుకున్నారు. అక్కడ నుంచే విజయాలు మొదలవుతాయి. ఇప్పుడు మీ ప్రార్థనలు కేవలం వినబడవు,
పూర్తవుతాయి. ఇప్పుడు మీ కన్నీటి కేవలం కడతాయి, మణిరాళ్లలా మెరుస్తాయి. మరి మీరు ఈ వీడియో వింటున్నారంటే అది సందర్భం కాదు, అది సంకేతం. దేవుడు మిమ్మల్ని నేరుగా పిలుస్తున్నాడు. అతను చెబుతున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నా ఆశీర్వాద సమయం. ఇప్పుడు మీకు కేవలం ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి నొప్పికి, ప్రతి బగ్గుకి, ప్రతి పోరాటానికి. ఎందుకంటే అవన్నీ కలిసి మిమ్మల్ని మార్చేశాయి. ఇప్పుడు అద్భుతాలు చూసేవారిగా. అభినందిస్తున్నాను. మీ కథ ఇప్పుడు మారింది. మరిప్పుడు మీకోసం అంతా వస్తోంది, మీరు కలలో చూసినది. యూనివర్స్ ఇప్పుడు కోరుకుంటోంది, మీరు మిమ్మల్ని చిన్నగా భావించడం ఆపండి. ఎందుకంటే ఈ అన్నీ భరించిన ఆత్మ ఇప్పుడు బలహీనం కాదు, అది కాంతిగా మారింది. మీ ఆరోగ్య మండలం ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ శక్తివంతం. మీ ఆలోచనలు ఇప్పుడు సృష్టిలో అలలు సృష్టిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆలోచించినప్పుడు ఔభస్తులో ఆలోచించండి. ఎందుకంటే మీ పదాలిప్పుడు సృష్టి చేస్తాయి. గుర్తుంచుకోండి, ఏ ఆత్మ పరీక్ష పాసైనప్పుడు బ్రహ్మాండం ఆమె ఫ్రీక్వెన్సీని మార్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ తరంగంపై చేరుకున్నారు. అక్కడ మీ పాత ఇబ్బందులు కనిపించిపోతాయి. మీరు వైబ్రేషనల్గా మీ స్థాయిని ఎత్తారు. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలోంచి వెళ్లేదాన్ని వదిలిపెట్టుండి. అది వెళ్తోంది, ఎందుకంటే అది మీ కొత్త వైబ్రేషన్తో సరిపోదు. ఇప్పుడు మీరు ఆకర్షిస్తారు కేవలం దైవికమైనవి. నిజమైన ప్రేమ, సరైన మనుషులు, సరైన అవకాశాలు, సరైన సమయం. మీకోసం ఏమైనా ఉంటే అదిప్పుడు మీ వైపు లాగబడుతుంది. ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు. మరి ఎంపిక చేయబడిన వారి జీవితంలో ఎప్పుడూ సాధారణం జరగదు. మీరు ఊహించలేరు మీకోసం ఇప్పుడు ఏవి తయారు చేస్తున్నారో. కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని పూర్తిగా ఖాళీ చేస్తాడు. తద్వారా అతను నింపినప్పుడు కేవలం తన కృపతో నింపడానికి. మీ జీవితంలో వచ్చిన ఖాళీ ఇప్పుడు ఆశీర్వాదంతో నిండిపోతుంది. ప్రతి చోటు అక్కడ కన్నీరు పడిన చోటు ఇప్పుడు పుష్పాలు కలుస్తాయి. యూనివర్స్ చెబుతోంది, ఇప్పుడు మీరు అలాంటి మనుషులయ్యారు. మీ నొప్పిని బలంగా మార్చగలరు. మరి అదే నిజమైన పాస్. ఎందుకంటే పరీక్ష కేవలం జ్ఞానం కోసం కాదు, ఆత్మ కోసం. మరి మీ ఆత్మ ప్రేమ, ఓర్పు, కృతజ్ఞతా శక్తిలో జీవించడాన్ని నిరూపించింది. కాబట్టి ఇప్పుడు చిరునవ్వు పెట్టండి. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని ఏడ్వించిన నొప్పి ఇప్పుడు మీకు గుర్తింపు అవుతుంది.